హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు దివ్యాంశి పాప 7th మంత్ ఫోటోషూట్ ప్లాన్ చేశాను. సో వెంకటేశ్వర స్వామి థీమ్ అనుకున్నాను. నాకు ఈ మంత్ ఫోటోషూట్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే 7th మంత్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేద్దామని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ చెప్దామా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ముటీలు. పొంగారు ఇడ్లీ పెట్టినమ్మా, తింటావా? బాగుందా? వద్దింటా. దివి పాపని మార్నింగే లేకంగానే కాసేపు ఉంచుతాను, అలా ఒక 20 minutes తనకి తానుగా ఉండిస్తాను. అంటే కాసేపు ఆడుకుంటది, కాసేపు మా డాడీ దగ్గర ఉంటది, కాసేపు మమ్మీ దగ్గర ఉంటది. జస్ట్ అట్లా ఏవైనా కొత్త కొత్త ఫ్రూట్స్ అప్పుడప్పుడు ట్రై చేపిస్తాము చిన్నగా. దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి అలా చూస్తుందని. అమ్మ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసింది. సో అంత వీరగేస్తుంది, అందుకునే ఎక్స్ప్రెషన్స్ పుల్ల పుల్లగా అనిపించేదానికి. సో తర్వాత దివ్యాంశి పాప బాతింగ్ అయిపోయాక ఇంకా పడుకుంది. సో తను పడుకుందని చెప్పి నేను చెప్పాను కదా 7th మంత్ ఫోటో షూట్. సో దానికోసం నేను వెంకటేశ్వర స్వామి థీమ్ అనుకున్నాను. సో దాని డెకరేషన్ కోసం నేను వెంకటేశ్వర స్వామి నామం డ్రా చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్. మన దగ్గర ఏదైనా వైట్ పేపర్ ఉన్న దాని మీద మనం డ్రా చేసి జస్ట్ కట్ చేసి నామాన్ని గీసుకోవచ్చు. మనం పెయింట్ అన్నా చేయొచ్చు, స్కెచెస్ అన్నా చేయొచ్చు మధ్యలో రెడ్ కలర్. కాకపోతే ఏంటంటే నా దగ్గర పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ యూజ్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది నాకు అవుట్పుట్. నాకు ఆల్మోస్ట్ ఇది మొత్తం చేయడానికి ఒక 3 to 4 hours, 3.5 hours అట్లా పట్టేసింది నాకు మొత్తం చేసేటప్పటికి. కానీ అవుట్పుట్ అనేది బాగా వచ్చింది. నేను అనుకున్న థీమ్ చేయగలిగాను దివ్యాంశి పాపకి. సో నామానికి ఇలా అనుకున్నాను. దాని తర్వాత మనకి శంకు చక్రం వేసుకుంటాం కదా, దానికి ఇంట్లో ఉన్న కందిపప్పు, బియ్యం, పెసలు యూజ్ చేసి డ్రా చేశాను. అంటే షేప్ గీసాను. అదే చాలా అంటే చాలా టైం పట్టింది. బాగా అనిపించింది. అది ఇంత పర్ఫెక్ట్ గా గీయగలుగుతాను అనుకోలేదు. అది మనం అనుకుంటాము చాలా సింపులే, ఈజీయే అనిపిస్తుంది అన్నమాట. కానీ చేసేటప్పుడు అనిపిస్తుంది అది నాకు నిజంగా చాలా టైమే పట్టింది నేను చేసుకునేసరికి. సో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అంటాం కదా, సో నేను ఇంకా 7 కొండలు కూడా పెడదాం అనుకున్నాను. నాకు గోరింటాకు అత్తయ్య పంపించారు ఊరి నుంచి. సో ఇంకా అదేం చేశానంటే, అది అంతా ఆకంత ఈవెన్ గా ఉంటుంది, మనం ఏం చింపక్కర్లేదు కాబట్టి. సో అది యూజ్ చేసి నేను 7 hills అనేది డెకరేషన్ చేసుకున్నాను అనమాట. గోరింటాకు కూడా మనకి హెల్ప్ అయింది ఉండడం. ఎందుకంటే ప్రతి ఆకు, కరివేపాకు ఒకటి, గోరింటాకు ఒకటి ఒకలాగే ఉంటది కాబట్టి మనకి ఈవెన్ గా బాగా వచ్చుద్ది. సో అవుట్పుట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇంకా అవి యూజ్ చేసి స్టార్ట్ చేశాను. సో మధ్యలో సర్కిల్ మనకి నీట్ గా వస్తే మిగిలినంతా కొంచెం మనకి ఈజీ అవుతుంది, బాగా వస్తుంది అన్నమాట. సో నేను ఏం చేశానంటే, నాకు ఇంట్లో ఉన్న హ్యాండ్ బ్యాంగిల్ ఉంటుంది కదా, అది పెట్టేసి దానికి తగ్గట్టు చేసుకుంటూ వచ్చాను. దివ్యాంశి పాప పడుకుంది మాట. తను పడుకుంటేనే ఇవన్నీ బాగా చేయగలుగుతాము, నీట్ గా చేయగలుగుతాను నేను. సో అటు ఇటు ఏమో ఫ్లవర్ గార్లాండ్స్ ఉంటే జస్ట్ డెకరేషన్ కి పెట్టాను. సో అవుట్పుట్ మొత్తం ఇలా వచ్చింది చూడండి. శంకు చక్రం నామం అండ్ 7 hills. 7th మంత్ కి నేను ఇలా అనుకున్నాను 7 hills కింద. సో దట్స్ ఇట్. సో దివ్యాంశి పాప మంచి డీప్ స్లీప్ లో ఉండగా ఇంకా నామము కింద కింద ఉంటది కదా వెంకటేశ్వర స్వామికి గడ్డం దగ్గర, అది అటు ఇటు బొట్లు పెట్టాను.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ పైన ఉంది. సో ఇంట్లో అంతా వెంకటేశ్వర స్వామి వైబ్ వచ్చింది. సో ఇద్దరం కూర్చొని కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము దివ్యాంశి బేబీతో. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వనమాణిక శాంతి శంకి చక్రీ చలందకి శ్రీమన్నారాయణో
वासुदेवोऽपि रक्षतु वनमाली गदी साङ्गी शङ्की चक्री चलङ्कटी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽपि रक्षतु श्रीवासुदेवोऽपि रक्षतु ॐ नमः इति श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे दिवी ఇప్పుడు చూడు సో మా ఫొటోస్ వీడియోస్ అన్ని అయిపోయాక దివ్యాంశికి పడుకోబెట్టేసాం మొత్తం రిమూవ్ చేసేసి. సో తను ఇంకా పడుకుంది. తను పడుకుని లేసాక అత్తయ్య గోరింటకు పంపించారన్నాను కదా, రుప్పాము. సో దివ్యాంశికి పెడదామని చెప్పి పెడుతున్నాము. అస్సలంటే అస్సలు ఇది వరకు పెట్టినప్పుడే బాగా ఉంచుకుంది. పెట్టిన కానించి తీసేదా కూరుకోలేదు. కవర్ కూడా మొత్తం చింపేసింది, మొత్తం చేసేసింది ఇల్లంతా. ఇంకా కూర్చున్న చోటే ఇంకా సేపు ఉంచేసి ఇంకా తీసేసన్నమాట. సో ఇంకా తనకు పెట్టేశాక ఎలాగో చెయ్యిందని చెప్పి నాకు పెట్టుకోవాలనిపించింది, చాలా రోజులైంది పెట్టుకుని. సో ఇంకా నేను కూడా పెట్టుకున్నాను. చాలా బాగుంటది ఆకంటే తెరదు. ఎంత బాగా పండుద్ది అంటే నేను దివ్యాంశికి పెడుతుండగానే నా చెయ్యి ఎంత పండిపోయింది, అంత ఎర్రగా పండుద్ది. చాలా అంటే చాలా బాగా పండిద్ది. నాకు బాగా నచ్చుద్ది మా ఊర్లో ఆకు. సో నేను పెట్టుకుని కాసేపు తర్వాత తీసేసాము. సో దివ్యాంశి పాపకి ఇలా పండింది, బాగా పండింది. మళ్ళీ చూసుకుని తనే హ్యాపీగా ఫీల్ అయింది, చేతులు కాళ్ళు చూసుకుని. కాకపోతే ఈ మధ్యన ఏం చేస్తుందంటే నోట్లో వేళ్ళు బాగా పెట్టేస్తుంది. ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు నోట్లో పెట్టకుండా. ఇంకా ఎంతలా డైవర్ట్ చేసినా నోట్లోనే ఉంటాయి వేళ్ళు ఎప్పుడు. సో అదొక్కటే. దివ్యాంశి చేతులు చూపించమ్మా. ఇదిగో జుట్టు కళ్ళల్లోకి బాగా పడిపోతుంది దివ్యాంశి పాపకి. సో అందుకని చెప్పి అమ్మ డైలీ జడేస్తుంది. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జడేసన్నమాట. దివ్యాంశి పాపని కూర్చోబెట్టి వేయించుకుంది బానే. కాకపోతే వేయించుకుంటది, పీకేసుకుంటది దానికి అదే చేయబెట్టేసి. సో దివ్యాంశి పాపతో మా డైలీ రొటీన్ రోజు ఇట్లానే ఉంటదని చెప్పలేము, ఒక్కో రోజు ఒక రకంగా ఉంటది. సో ఇలా ఉంది ఈ రోజు. దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.